ఈ వీడియోలో మనం ఎన్ఎంఎస్ 2014లో ఇచ్చినటువంటి నెంబర్ సిరీస్లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఇచ్చిన సిరీస్ 36, 29, 22 అండ్ 15 డిక్రీజింగ్ సిరీస్. దాదాపుగా చూస్తే ఈక్వల్ డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. 36 నుంచి 29 సబ్ట్రాక్ట్ చేస్తే 7 వస్తుంది. అలాగే 29లో నుంచి 22 సబ్ట్రాక్ట్ చేస్తే 7 వస్తుంది. 22 నుంచి 15 సబ్ట్రాక్ట్ చేస్తే 7 వస్తుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ కోసం మనం 7ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో 15లో నుంచి 7ని సబ్ట్రాక్ట్ చేస్తే 15 minus 7 ఆన్సర్ ఈస్ 8. ఓకే, సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇది రెగ్యులర్గా వస్తున్న మోడల్. ఇక్కడ మీకు 5, 6, 11, 17 ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. ఈ సీక్వెన్స్లో చూడండి, 5 + 6 ఫస్ట్ 2 నెంబర్స్, ఈ రెండింటిని యాడ్ చేయండి, థర్డ్ నెంబర్ 11 వస్తుంది. అలాగే 6 + 11 నెక్స్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే ఆ నెక్స్ట్ నెంబర్ 17 వస్తుంది. సో ఇప్పుడు మనకి కావాల్సినది 11ని 17ని యాడ్ చేయండి. 11 + 17, సో ఆన్సర్ 28. సో మనకు కావాల్సిన ఆన్సర్ 28. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 3, 9, 21, 45. ఇక్కడ మనం డిఫరెన్సెస్ చూద్దాం. 3, 9 రావాలంటే మనం 6 యాడ్ చేయాలి, అంటే +6. 3 + 6 9. అలాగే 9 నుంచి 21 రావాలి అని అంటే 12. 21 - 9, 12 యాడ్ చేస్తే 9కి 21 వస్తుంది. అలాగే 21 నుంచి 45 రావాలంటే 45 - 21 24. ఇక్కడ మీరు నెక్స్ట్ సిరీస్ కనుక చూస్తే 6, 12, 24 ఇది ఎలా వస్తుంది అని అంటే 6ని డబల్ చేస్తే 12 వస్తుంది, 12ని డబల్ చేస్తే 24 వస్తుంది. సో మన నెక్స్ట్ నెంబర్ కూడా 24ని డబల్ చేయండి, 48 వస్తుంది. సో మనం ఇప్పుడు 45కి 48ని యాడ్ చేయాలి. సో 45 + 48 ద ఆన్సర్ ఈస్ 93. సో 2 సార్లు డిఫరెన్సెస్ చూసాం. ఒకసారి డిఫరెన్స్ చూసాం, రెండోసారి ఆ రిలేషన్, సెకండ్ రిలేషన్ కూడా చూసాం. ఇక్కడ చూడండి, 4, 12, 36, 108 చూస్తే నీకు అర్థమైపోతూ ఉంది. మల్టిపుల్స్ 4ని 3తో మల్టిపుల్ చేస్తే 4 times 3 12, 12 times 3 again 36, 36 times 3 again 108, 108 3 times again. So the answer is 100. 3 is 300, 8 3s are 24. 324 is the answer. సో సింపుల్గానే ఉంది. నెక్స్ట్ ఇది చూస్తే ఒకసారి ఫస్ట్ నెంబర్ 243 ఉంది, లాస్ట్ నెంబర్ 3 ఉంది అని అంటే బాగా తగ్గుతుంది. సో లెఫ్ట్ నుంచి రైట్కి మల్టిప్లికేషన్ తీసుకోవచ్చు, లేదా డివిజన్ తీసుకోవచ్చు. రైట్ నుంచి లెఫ్ట్కి తీసుకుంటే మల్టిప్లికేషన్ తీసుకోవచ్చు. సో మనం లెఫ్ట్ నుంచే తీసుకుందాం. 243ని 3తో డివైడ్ చేస్తే 81 వస్తుంది. అలాగే 81ని 3తో డివైడ్ చేసి చూద్దాం. ఆన్సర్ ఎంత వస్తుంది అని అంటే 27 వస్తుంది. సో వచ్చిన 27ని అదే సీక్వెన్స్లో చూద్దాం. 3తో డివైడ్ చేసి 9 వస్తుంది. సో ఓకే, కరెక్టే. వచ్చిన 9ని 3తో డివైడ్ చేద్దాం, 3 వస్తుంది. ఓకే, 3 కూడా ఓకే. సో అవర్ ఆన్సర్ ఈస్ 27. సో ప్రతిదాన్ని ఫస్ట్ దాన్ని 3తో, తర్వాత దాన్ని 3తో డివిజన్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ వస్తూ ఉంది. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, కొంచెం ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం ఇది. డిఫరెన్సెస్ చూడొచ్చు, లేదా వరుసగా మనం చూస్తే ఇక్కడ డిఫరెన్స్ అయినా ఈజీగా ఉంటుంది, లేకపోతే ఇలా 5, 4, 3, 2 కాబట్టి 1. అలాగే 8, 6 2 డిఫరెన్స్, 4 2 డిఫరెన్స్, 2 డిఫరెన్స్, మళ్ళీ 2 డిఫరెన్స్ అంటే 2లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేస్తే 0. 3, 3, 3, 3. సో లాస్ట్ డిజిట్
సిమిలర్. లేదా మనం డిఫరెన్సెస్ చూడొచ్చు. 583కి 463 రావాలి అని అంటే ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి అని అంటే 120 సబ్ట్రాక్ట్ చేయండి. అలాగే 463 నుంచి 343 120 సబ్ట్రాక్ట్ చేయండి. అలాగే ఇది కూడా 120 సబ్ట్రాక్ట్ చేయండి. అలాగే 223 నుంచి కూడా 120ని సబ్ట్రాక్ట్ చేయండి. సో మనకు కావాల్సిన ఆన్సర్ 103 వస్తుంది. నెక్స్ట్ కూడా అలాగే కనిపిస్తుంది చూడండి. 115, 236. సో మీరు గమనిస్తే ఇక్కడ 1, 2, 3, 4 కాబట్టి నెక్స్ట్ నెంబర్ 5. అలాగే ఆల్టర్నేట్ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. 1, 3, 5, 7. సో ఆన్సర్ ఇస్ 9. అలాగే నెక్స్ట్ సీక్వెన్స్ ఉంది 5, 6, 7, 8. సో మనం ఇక్కడ రాయాల్సిన నెంబర్ 9. ఇలా అయినా చూసుకోవచ్చు, లేదా డిఫరెన్సెస్ చూద్దాం. 115 నుంచి 236 ఎలా వస్తుంది అని అంటే 121 యాడ్ చేస్తే వస్తుంది. అలాగే 236 నుంచి 357 రావాలి అని అంటే దీనికి కూడా 121 యాడ్ చేయండి. అలాగే 357 నుంచి 478 121 యాడ్ చేయండి. అలాగే మనకు కావాల్సిన ఆన్సర్ 478కి 121ని యాడ్ చేస్తే మనకి 599 వస్తుంది. ఓకే, రెండు రకాలుగాను చూడొచ్చు. నెక్స్ట్ ఇవి చూస్తే డైరెక్ట్గా మల్టిపుల్సే కనిపిస్తూ ఉన్నాయి. నాకు 3కి 6కి రిలేషన్ కనిపిస్తుంది, 6కి 18 కనిపిస్తుంది, 18 to 72 కనిపిస్తుంది. ఎలా 3 నుంచి 6 రావాలి అని అంటే 3 times 2, 6 to 18 రావాలంటే 6 times 3, 18 to 72 రావాలని అంటే 18 4 times or 18 4s. నెక్స్ట్ నెంబర్ మనకి కావాల్సింది చెప్పొచ్చు కదా ఈజీగా 2 times 3 times 4 times కాబట్టి ఈసారి 5 times. సో 72ని 5తో మల్టిప్లై చేయండి, మనకు ఆన్సర్ 360 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూస్తే డిఫరెన్సెస్ అన్ని సింగిల్ యూనిట్స్ ప్లేసెస్లో 7 ఉన్నాయి. డిఫరెన్సెస్కి వెళ్దాం. 7 to 17 రావాలని అంటే 10 యాడ్ చేయాలి. 17 to 37 రావాలని అంటే 20 యాడ్ చేయాలి. 37 to 67 రావాలంటే 30 యాడ్ చేయాలి. సో మరి ఇక్కడ డిఫరెన్స్ వస్తే 10, 20, 30. సో నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి అని అంటే 40 యాడ్ చేయాలి. సో 67కి 40 యాడ్ చేస్తే ఆన్సర్ ఈస్ 107. నెక్స్ట్ వన్ ఇది కూడా యూనిట్స్ ప్లేసెస్లో 0505 ఇలా వస్తుంది. సో ఐల్ గో విత్ ద డిఫరెన్సెస్. 160లో నుంచి 115 సబ్ట్రాక్ట్ చేస్తే 45 వస్తుంది. అలాగే 115 నుంచి 80 సబ్ట్రాక్ట్ చేయండి, 35. ఎస్. అలాగే 80 నుంచి 55 సబ్ట్రాక్ట్ చేయండి, 25 వస్తుంది. అలాగే 55 నుంచి మనకి సీక్వెన్స్ ఆర్డర్లో 45, 35, 25. సో ఈసారి 15 యాడ్ చేయండి, 15 సబ్ట్రాక్ట్ చేయండి, మనకి 55 minus 15. సో ద ఆన్సర్ ఈస్ 40. సో ఈ విధంగా నెంబర్ సిరీస్లో ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి వీడియో రిపీట్ చేసుకోండి, అర్థం కాని చోట పాజ్ పెట్టుకోండి, ఇంకొకసారి ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఆన్సర్స్ ఈజీగా తెచ్చుకోండి.